మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనము. ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని వ్రాయబడి ఉన్నది. ప్రియులారా, మన దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నా వెంబడి రండి అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఆయన యుద్ధకు వచ్చి ఆయనను వెంబడించినటువంటి వారి జీవితాలలో ఆయన మనస్సులో ఉన్నటువంటి ఉద్దేశాలను, ఆయన ఆలోచనలను, ఆయన అంతరంగములోని సంకల్పములన్నిటినీ వారి పట్ల నెరవేరుస్తారు. ఎవరైతే విధేయత కలిగి ఈ దినాన ప్రభువును వెంబడిస్తూ ఆయన వాక్యానుసారంగా ఆయన వాక్యపు అడుగుజాడలలో నడిపించబడాలని ఆయన మాటకు విధేయత చూపిస్తారో వారి పట్ల దేవుని మనస్సులోని సంకల్పములన్నిటినీ నేడే నెరవేర్చాలని ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రియులారా, ఈ లోకాన్ని, ఈ లోక సంబంధమైన కార్యాలను, ఈ లోకపు వ్యక్తులను మనం వెంబడించినప్పుడు లోకములోని శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము అనే అపవాది కార్యాలలో చిక్కుకొని పరలోక రాజ్యము నుండి మనము తప్పింపబడే పరిస్థితులు ఏర్పడతాయి. గనుక సాతాను తంత్రాలని కడవరి దినాలలో గుర్తిరిగిన వారమై ప్రభువు మాటను నమ్మి దేవుని మాటకు విధేయులమై దేవుని సంకల్పములన్నిటినీ నెరవేర్చుటకు యోగ్యులుగా ఆశించిన ప్రతి ఒక్కొక్కరిని మార్చునుగాక. కృపగలిగిన యేసయ్య, నీ పరిశుద్ధ నామాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం నాయన. నా వెంబడి రండి అని సెలవిస్తున్నటువంటి మీ మాటను విశ్వసించి ప్రవ్వా, మీకు లోబడి జీవిస్తూ నాయన మీ యొక్క ఆలోచన కొరకు కనిపెట్టుకొనుచున్న ప్రతి ఒక్కొక్కరి జీవితాలలో మీరు ఏమి చేయను ఉద్దేశించి ఉన్నారో ఆ ఉన్నత సంకల్పాన్ని నెరవేర్చుటకు ఒక్కొక్కరిని యోగ్యులుగా మార్చి నిత్యరాజ్యమునకు సిద్ధపరచుమని నజరేయుడైన యేసు నామమున అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.